వారు కూడా జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు మనం జాతక పరిశీలనల పార్ట్ 7 కదా నడుస్తుంది. దీనిలో భాగంగా మనం వల్ల ఈ భావోద్భావం ఫిలాసఫీ ఎలా ఉంటుందో మీరు చెక్ చేయాలి. అంటే మనకి భావోద్భావంలో మనకి వేరే ఇతర భావాలు కంట్రోల్లో లేని భావాలు ఏదైనా ఉందంటే కనుక సరి భావాలు ఏదైనా సరే వేరే భావాలు రెండో దాంట్లో సరి భావాలు మనకేముండే ఇక్కడ రెండో భావం దేనికి భావోద్భావం కాదు. ఇంకోటి నాలుగో భావం, అది కూడా దేనికి భావోద్భావం కాదు. అలాగే ఆరో భావం, ఈ ఆరో భావం కూడా మనకి దేనికి భావోద్భావం కాదు. ఇంకా ఎనిమిదో భావం, ఇది కూడా దేనికి భావోద్భావం కాదు. అలాగే పదో భావం, ఇది కూడా దేనికి భావోద్భావం కాదు. ఇంకా 12వ భావం. చూడండి, సరి భావాలు దేనికి భావోద్భావం కావు. ఇప్పుడు బేస్ భావాలు ఉన్నాయి. భావోద్భావంలో చూసుకుంటే లగ్నం నుంచే లగ్నం అదే భావం కాబట్టి అదొకటి బేసి భావం. సప్తమం నుంచి సప్తమం, ఎప్పుడైనా సరే భావోద్భావం ఏంటంటే లగ్నం నుంచి ఎన్ని భావాలు కదిలింది, మళ్ళీ అక్కడి నుంచి అన్ని భావాల్లో దాని యొక్క రిఫ్లెక్షన్ ఫ్యూచర్ ఉంటుంది. రిఫ్లెక్షన్ ఉంటుంది, దాని యొక్క ఫ్యూచర్ ఉంటుంది. అక్కడ అదొక రకమైన ఇమాజినేషన్ వరల్డ్ కూడా చెప్పచ్చు భావోద్భావం. ఇప్పుడు సెకండ్ హౌస్ చూసుకున్నాం. రెండో భావానికి భావోద్భావం ఫిలాసఫీ ఏదైనా ఉందంటే కనుక రెండు నుంచి రెండో భావం మూడో భావం ఇది వేరే గ్రహాల యొక్క భావాన్ని తీసుకుంటుంది. మూడో భావం దాని క్వాలిటీస్ దానికి ఉంటాయి. అలాగే రెండో దాని యొక్క ఫ్యూచర్ ఇమాజినేషన్ అనేది మూడో భావంలో ఉంటుంది. ఇప్పుడు ధనం కావాలి, ధనం యొక్క ఫ్యూచర్ దాని యొక్క ఇమాజినేషన్ మూడులో ఉంటుంది భావోద్భావం అంటే. ఇది బేస్ రాశి. ఇంకా ఐదో భావం, ఇది కూడా బేస్ రాశిగా. ఈ ఐదో భావం కూడా ఎలా ఉంటుంది మనకి, మూడు నుంచి మూడో భావం ఐదో భావం, అది బేస్ అవుతుంది. 4 నుంచి 4వ భావం మళ్ళీ ఏడో భావం, అది బేస్ రాశి ఉంటుంది. చూడండి, బేస్ రాశులన్నీ వేరే భావాల యొక్క క్వాలిటీ, వేరే భావాలకి ఒక ఇమాజినేషన్ గా కూడా ఉంటాయి అన్నమాట. వాటి ఫ్యూచర్ గా డిసైడ్ చేస్తుంది, ఇమాజినేషన్ డిసైడ్ చేస్తుంది. ఈ భావోద్భావం అనేది పరాశరి యొక్క ఎక్సలెంట్ ఫిలాసఫీ అనమాట. జాతకం అంతా మన కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటుంది, కానీ అది ఇమాజినేషన్ లో ఉండి భ్రమణంగా లోన్ చేస్తుందా, రియాలిటీలోకి తీసుకెళ్తుందా, ఇది చాలా ఇంపార్టెంట్. అలా బేస్ రాశులు చూసుకోండి మీరు. ఇప్పుడు మనకి 6th చూసుకున్నాం అనుకో, 6th నుంచి 6th భావోద్భావం 11వ భావం, అది మళ్ళీ మనకు బేస్ అవుతుంది. 7th నుంచి 7th లగ్నం అవుతుంది భావోద్భావం, లగ్నం కూడా వేరే యొక్క భావాన్ని మోస్తుంది, అది బేస్ రాశి. అలాగే అష్టమం నుంచి అష్టమం మూడో భావం కూడా దాని యొక్క బేస్ రాశి. అంటే అష్టమ భావం యొక్క ఇమాజినేషన్, అష్టమ భావం యొక్క ఫ్యూచర్ ఏంటంటే మూడో భావం. మూడో భావంలో ఉన్న ప్లానెట్ని బట్టి ఒక మనిషి యొక్క ఆయుష్ని చెప్పొచ్చు, కానీ రియాలిటీ అనేది అష్టమ భావం అనమాట. అర్థమైంది? అలాగే 6th లార్డ్ 11th హౌస్లోకి వెళ్ళడం, ఈ ఓన్ లార్డ్ ఓన్ భావం ఆరో భావం రాగం అనుకుంటాం. దాని యొక్క వర్చువల్ అక్కడి నుంచి అక్కడ అన్ని భావాలు, అక్కడ కూడా మనకి ఆరో భావం క్వాలిటీస్ ఉంటుంది. రెండోది ఒక రకమైన ఇమాజినేషన్ వాళ్ళు ఊహ. ఆరో భావం 11లో పడ్డాడు అనుకో, చాలా మంది నాకు ఏదైనా రోగం ఉంటుంది అని చెప్పి ఒక ఊహ ఉంటుంది, అది రియాలిటీలోకి రాదు. ఏదైనా సరే వర్చువల్లో ఏ భావం పడ్డాడు, వర్చువల్ లాడు వర్చువల్లో ఉన్నాడు. మార్నింగ్ ఒకళ్ళకి నేను ప్రిడిక్షన్ చేశాను, పంచమంలో శని ఉంటే ఏమైందని. మూడో భావం నుంచి మూడో భావం పంచమం అంటే ఒక ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి ఒక డ్రీమ్స్ ఉంటాయి, ప్రయత్నాలకు సంబంధించిన డ్రీమ్స్. అది పంచమ భావంలో స్థితి పొందింది కాబట్టి అలాంటి అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ ఇమాజినేషన్కి అతను ఒక ఫీలింగ్ ఇస్తాడు, కానీ రియాలిటీలోకి వెళ్ళదు. అది ఊహ, ఇది చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే ఎలా ఉంటుంది, ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది, చాలా మంది ఊహలు పడుతుంటారు. ఇన్ కేస్ అదే పంచమాధిపతి మూడో భావంలోకి వెళ్తే, ఇమాజినేషన్ లాంటి మూడో భావంలోకి వచ్చాడు, ఇప్పుడు మూడో భావానికి బలం పెరుగుతుంది. ఇంకా కారకుడు, ఇక్కడ చూడండి భావోద్భావంలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే
ఒక భావానికి బలంగా వెళ్తుందా లేదా అని చెప్పాలంటే ఆ కారకుడి యొక్క ప్లేస్మెంట్ దృష్టి కూడా ఇంపార్టెంట్. ఇది ఆ భావకారకుడు పర్ఫెక్ట్ గా చూశాడు అనుకో, ఒరిజినల్ భావానికి సపోర్ట్ నిలబడింది. ఇప్పుడు ఒక ఐడియా తీసుకుందాం. ఒక మేష లగ్నాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఇప్పుడు మేష లగ్నాన్ని ఒక పర్సన్ కి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలనుకో, ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుందా లేదా అని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఒక భావోద్భావం ఫిలాసఫీని మనం చెక్ చేసినప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ భావోద్భావం ఫిలాసఫీలో మనకేంటంటే సెకండ్ లార్డ్ ఇన్ థర్డ్ హౌస్ అనుకుందాం. అంటే భావోద్భావం, ఆ భావాధిపతి తన యొక్క భావంలో ప్లేస్ అయ్యాడు అని ఇమీడియట్లీ ఏమవుతుంది, తన యొక్క ఫ్యూచర్ థర్డ్ హౌస్ నుంచి వస్తుంది. కానీ ఇది ఏంటంటే ఇమాజినేషన్ లో ఉంటుంది, ఊహా ప్రపంచంలో ఉంటుంది. నాకు ఎంత వస్తుంది అంత వస్తుంది. ఇక్కడ కారకుడిని తీసుకుందాం. ఇన్ కేసు కారకుడిని తీసుకున్నప్పుడు ఈ కారకుడు గురువు కూడా, ధనకారకుడు ఎవరో గురువే కదా, లిక్విడ్ క్యాష్. అర్థమైందా? మనకి అక్యుములేటెడ్ వెల్త్. అర్థమైందా? గురువుని ఏ కారకత్వంలో తీసుకుంటాం? కోశాధికారి అంటాం. అంటే ఎక్కడైతే మనం ధనాన్ని పోగు చేసుకుంటాం దానికి కారకుడు గురువు. సెకండ్ హౌస్ కి కారకత్వం గురు కారకత్వం ఉంటుంది. ఈ గురువు ఇప్పుడు మూడో భావాన్ని చూస్తున్నాడు. చూడండి, ధనాధిపతి మూడో భావంలోకి వెళ్ళాడు, బాగుంటది అనుకుంటే ఇది ఇమాజినేషన్. గురువు కూడా చూస్తున్నాడు ఫ్యూచర్. ఇతను ఏంటంటే ఊహా ప్రపంచంలో ఉంటుంది, దీన్ని అనుభవించలేడు. అతను ఈ ధనాన్ని, ఈ అక్యుములేటెడ్ వెల్త్ అనుభవించలేడు, ఇమాజినేషన్లోకి వెళ్ళిపో. సెకండ్ హౌస్ బలం ఉంటుందంటే అంత బలం కాదు. ఇప్పుడు సెకండ్ హౌస్ బలం కావాలి మనకి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ బుధుడు వచ్చి రెండో ఇంట్లో కూర్చున్నాడు. మేష లగ్నానికి భావాధిపతి వచ్చి రెండో ఇంట్లో కూర్చున్నా, రెండో ఇంట్లో చూస్తున్నా. రెండో ఇంటిని అంటే అతని ఇమాజినేషన్ ఏదైతే ఉందో ఆ ఇమాజినేషన్ అనేది రియల్ హౌస్ అయినా సెకండ్ హౌస్ చూస్తుంది. ఇక్కడ తన ఊహ ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని ఇతను ఏంటంటే రియల్ లైఫ్ లో తీసుకురాగలుగుతాడు. తన డ్రీమ్స్ మొత్తాన్ని అచీవ్ చేసుకోగలుగుతాడు. చూడండి, ఒకటి సాధిద్దాం అనుకుంటాడు, అది డ్రీమ్ లో ఉండిపోతుంది. ఒకడు డ్రీమ్ లో ఊహించుకుంటాడు ఇది చేద్దామని, అది రియల్ లో తీసుకెళ్తాడు. ఇప్పుడు భావోద్భావం ఫిలాసఫీ మనకి పరాశరి చెప్పిన విధానం ఏంటంటే ఇది చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు థర్డ్ లార్డ్ సెకండ్ హౌస్ మీద ప్రభావం చూపిస్తున్నాడు, తన ప్రభావాన్ని ప్లేస్మెంట్ ద్వారా కానీ దృష్టి ద్వారా కానీ. ఇప్పుడంటే తన డబ్బు సంపాదించాలని తన ఐడియాస్, ఇమాజినేషన్స్, తన ఏదైతే ఉంటుందో ప్రయత్నాలు అనేది భావోద్భావంగా సెకండ్ నుంచి సెకండ్ హౌస్ థర్డ్ లార్డ్గా ఇతను సెకండ్ హౌస్ మీద దృష్టి పడుతుంది. అలాగే కారకుడు కూడా సెకండ్ హౌస్ చూస్తున్నాడు, గురువు కూడా. ఇప్పుడు ఇతను తన ఎవ్రీ డ్రీమ్ని ఫైనాన్షియల్ గా తను బాగా సెటిల్ అవుతాడు అని చెప్పాలి. సక్సెస్ఫుల్ గా తన అక్యుములేటెడ్ వెల్త్ డెవలప్ చేసుకుంటాడు. ఎందుకు? ఇక్కడ తను ఏదైతే ఊహించుకుంటాడో తన ఫ్యూచర్ ఏదైతే ఉందో ఆ వర్చువల్ లార్డ్ నీ రియల్ హౌస్ ని గట్టిగా చూస్తున్నాడు. అంటే గురుడు కూడా చూస్తున్నాడు. ఇప్పుడు ఇతను అక్యుములేటెడ్ వెల్త్ ని అనుభవించగలడు, సంపాదించగలడు, చేయగలడు. అలా లేదు, సెకండ్ లార్డ్ థర్డ్ హౌస్ కనెక్షన్ ఏర్పడింది, భావం హౌస్ లోకి, డ్రీమ్ హౌస్ లోకి వెళ్ళిపోయాడు. అర్థందా? అలాగే కారకుడు కూడా డ్రీమ్ హౌస్ లో చూస్తున్నాడు, వర్చువల్ లార్డ్ కూడా దానికే వెళ్ళింది. వీళ్ళు ఏంటంటే మొత్తం ఏంటంటే ఊహా ప్రపంచంలో ఉంటుంది, రియాలిటీలోకి రాదు. ఇది ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఎన్నో ఊహించుకుంటారు, ఎంతో చేద్దాం అంటారు, అంతో చేద్దాం అనుకుంటారు, ఎంత ఊహల్లోనే, డ్రీమ్స్ లోనే. రియల్ గా వర్కౌట్ చేయరు, రియల్ గా చేయలేరు వీళ్ళు. కానీ ఊహల్లో మాత్రం వాళ్ళు చాలా క్యాల్కులేషన్ ఉంటారు. అర్థమైందా? ప్రయత్నంలోకి రారు. అంటే ఇక్కడ థర్డ్ లార్డ్ థర్డ్ చూసుకుంటున్నాడు. ఇది ధన విషయం చూస్తున్నాం ఇక్కడ, మనం గుర్తుపెట్టుకోండి. సెకండ్ హౌస్ కి భావోద్భావన చూస్తున్నాం. ఇప్పుడు థర్డ్ హౌస్ చూసాం, ఏదైనా ప్రయత్నం చేయాలి, ఒక మనిషి ధైర్యంగా ఉంటున్నాడా లేదా, పోరాటం చేయగలుగుతున్నాడా లేదా, ఈ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం అనుకో. మూడవ భావాధిపతి పంచమ భావంలో స్థితి పొందాడు. మూడో భావన కారకత్వం మనకి ఎవరు ఇక్కడ పోరాటానికి ఆటికి తీసుకుంటే కుజుడి కారకత్వంగా తీసుకుంటాం. ఈ కుజుడు కూడా పంచమానికే కనెక్ట్ అయ్యాడు.
అర్థమైందా? ఇక్కడేంటి మనకి మనిషి యొక్క పౌరుషం, ప్రతాపం, పురుషాధిక్యత, ప్రయత్నాలు ఇవన్నీ మూడో భావం సంబంధించి. ఇది పంచమానికి వెళ్ళిపోయింది, అంటే ఫ్యూచర్కి ఊహకి వెళ్ళిపోయింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ధైర్యం అనుకుంటారు, నేను ధైర్యవంతుని అనుకుంటాడు, అది ఊహలో. రియాలిటీలో ధైర్యవంతుడు కాదు. ఎందుకంటే థర్డ్ లార్డ్ దాంట్లో గెలిపాడు, లేకపోతే ఫిఫ్త్ హౌస్ మీద దృష్టి పడుతుంది థర్డ్ లార్డ్ది, ఫిఫ్త్ చూసుకుంటున్నాడు, తన థర్డ్ మీద తనకు దృష్టి లేదు. అలాగే కారకుడు కూడా థర్డ్ లార్డ్ చూడలేదు, ఫిఫ్త్ నే చూస్తున్నాడు. అర్థమైనా? ఇక్కడ ప్రాబ్లం ఏంటి? వీళ్ళు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతారు. రియల్ సిచ్యువేషన్ వచ్చిందంటే వీళ్ళు బెదిరిపోతారు, భయపడిపోతారు. ఊహలో మాత్రం వీళ్ళు చాలా ధైర్యవంతులు, చాలా ఇదిగా చెప్తూ ఉంటారు. రియాలిటీలో భయపడతారు. ఇది మీరు ప్రెడిక్షన్లో చెప్పమాకండి, క్లయింట్స్ మన మీద ఎదురు తిరుగుతారు, గుర్తుపెట్టుకోండి. నేను అలా కాదు ఇలా కాదు అంటారు. ఇది మీరు చెక్ చేసుకుంటానికే. వాళ్ళ లైఫ్లో ధైర్యం ఒకటే కాదు, అది ప్రయత్నాల హౌస్. ఏదైనా సక్సెస్ వెళ్ళాలంటే ఒక మనిషి చేసే ప్రయత్నం ఉంటుంది, తీవ్ర ప్రయత్నం. ఇక్కడ కారకుడు ఇంపార్టెంట్. కారకుడు దృష్టి ఎలా ఉంది? ఈ కారకుడికి మూడో భావాధిపతికి 311 యాక్సెస్, 5 యాక్సెస్ పడుతుంది అనుకో, ఇది మళ్ళీ చాలా బాగుంటుంది, వీళ్ళు ప్రయత్నాలు చేయగలరు. కారకుడికి మూడో భావాధిపతి. ఇప్పుడు పంచమాధిపతి కారకుడితో కనెక్షన్. పంచమాధిపతి ఎవరైతే అవుతారో ఇమాజినేషన్ లాంటి కారకుడు, అలాగే ఇమాజినేషన్ లాంటి మూడో భావానికి కనెక్షన్ ఏర్పడింది. అంటే ఫిఫ్త్ లాంటి థర్డ్ హౌస్, కుజుడికి థర్డ్ హౌస్ మీద పడుతుంది దృష్టి. థర్డ్ లాంటిని థర్డ్ హౌస్ చూసుకుంటున్నాడు. వీళ్ళు ఏదైనా పని పట్టుకున్నారంటే నిద్రపోరు వీళ్ళు, రాక్షసులు. ఏ ప్రయత్నం అయినా సరే ఇమాజినేషన్లో ఉండదు, వీళ్ళు రియాలిటీలో ఉంటారు వీళ్ళు. వాళ్ళు ఇమాజినేషన్లో ఏమైతే ఊహించుకొని ఏదైతే స్ట్రక్చర్ తీసుకుంటారో దాన్ని రియల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు వీళ్ళు. చూడండి, ఒక్కొక్కరికి చాలా ఐడియాస్ ఉంటాయి, చాలా ఎక్సలెంట్ ఐడియాలు ఇస్తూ ఉంటారు వీళ్ళు. పంచమం అంటే ఐడియాలు కదా. ఒకటి మనం చేసే ప్రయత్నం, మన ప్రయత్నాన్ని యొక్క ఫ్యూచర్ ఏదంటే భావోద్భావం, 3 నుంచి 3 ఐదో భావం ఐడియాలు, స్కిల్ సెట్, అది ఇమాజినేషన్. దేనికి ఇమాజినేషన్? అది మూడో భావానికి ఇమాజినేషన్. ఎలా చేయాలి అంటే ఒక స్ట్రక్చరల్ ఫ్యూచర్. అది ఫ్యూచర్లో అలా ఇమాజినేషన్లో ఉండిపోతుందా, రియల్లోకి తెస్తుంటారా అని. ఇప్పుడు నేను క్లాసులు చెప్తాను, కొంతమంది మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చేద్దామని, ప్రాక్టీస్ చేద్దాం, ఎందామని చేద్దామంటే చేయరు. ఎందుకు చేయలేకపోతున్నారంటే వాళ్ళకి ప్రయత్నం చేయకుండా ఈ థర్డ్ లాట్ ఫిఫ్త్ కనెక్షన్ అయిపోవటం, ఫిఫ్త్ లాట్ ఫిఫ్త్ కనెక్షన్ అయిపోవటం, కారకుడికి ఫిఫ్త్ కనెక్షన్ అయిపోవటం, చేద్దాం అనుకుంటారు, ఇమాజినేషన్లో ఉంటారు, చాలా ఐడియాస్ ఉంటాయి వీళ్ళకి, కానీ రియాలిటీలో వర్కౌట్ కాదు. నువ్వు ఒక ఐడియా చెప్పావు, నీ దగ్గర చాలా ఐడియాస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ జాతకంలో పంచమాధిపతి 3 కనెక్షన్ ఏర్పడుతుంది, మూడో మూడో అధిపతి 3ని చూసుకుంటున్నాడు, కారకుడు కూడా 3 మీద దృష్టి పడుతుంది. నీ ఐడియా అయినా వాడు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవుతాడు, కానీ ఐడియా నీదే, నువ్వు అవ్వలేవు. నీ ఐడియా నువ్వు యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. వాళ్ళకి ధైర్యం ఉంటుంది, వీళ్ళకి ధైర్యం సరిపోదు. ఎందుకంటే నేను ధైర్యవంతుడని ఇమాజినేషన్లో ఉంటాడే కానీ ఇంప్లిమెంటేషన్లో ధైర్యం ఉండదు. మీరు ఆ జాతకాన్ని పరిశీలించేటప్పుడు వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఇమీడియట్లీ చెప్పండి, చెక్ చేయండి. థర్డ్ హౌస్ ప్రయత్నం హౌస్ ఉండాలి, థర్డ్ లాంటిది ఫిఫ్త్ హౌస్ భావోద్భావం వెళ్ళాడు ఇమాజినేషన్లోకి. ఇమాజినేషన్ లాంటి ఇన్ కేసు కర్మకాలి థర్డ్ కనెక్షన్ ఏర్పడి కారకుడు కూడా థర్డ్ మీద పడ్డాడు, ఇప్పుడు వీళ్ళు ఇమాజినేషన్ని వర్కౌట్ చేసి ప్రయత్న రూపంగా సక్సెస్ అవుతారు. వాళ్ళకి మీరు ఎన్ని చెప్పినా కూడా సలహాలు ఏంటంటే వీళ్ళు రియల్ టైంలోకి తీసుకురాలేరు, అంటే థర్డ్ హౌస్ యూటిలైజ్ చేయలేరు. థర్డ్ హౌస్ అంటే ప్రయత్నం, పురుషాధిక్యత. థర్డ్ హౌస్ దేనికి భావం, రెండో దానికి భావోద్భావం థర్డ్ హౌస్. కానీ థర్డ్ హౌస్ రియాలిటీ ఏంటి? ఇది ప్రయత్నం, దీని యొక్క భావోద్భావం పంచమం అయింది. మళ్ళీ మీకు అర్థం కాకపోతే అడగండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు థర్డ్ అనేది రియాలిటీ, దీని యొక్క ఇమాజినేషన్ అక్కడి నుంచి అన్నో భావం, దాని యొక్క మిర్రర్ ఇమేజ్ అంటాం మనం దాన్ని, అది ఫిఫ్త్ హౌస్. ఈ ఫిఫ్త్ లాటికి థర్డ్ కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, వాళ్ళ ఇమాజినేషన్ ఏదైతే ఉందో వర్కౌట్లో చేస్తారు. అలాగే కారకత్వాలు ఇంపార్టెంట్, ఆ కారకుడు దాన్ని చూస్తున్నాడా లేదా. థర్డ్ హౌస్ కారకుడు అనగానే కుజుడు ప్రయత్నానికి కారకుడు,
అతను రియల్ వర్కౌట్లో తీసుకెళ్ళిపోతాడు. అదే కుజుడు ఇమాజినేషన్కి వెళ్ళిపోయాడు 5th హౌస్ మీదకి, తారకత్వం. అర్థం ఉందా? 3rd హౌస్ బలం సరిపోవట్లేదు, మొత్తం అటే తిరిగిపోయారు. ఇతను ఎప్పుడు ఊహల్లోనే ఉంటారు, అది చేద్దాం ఇది చేద్దాం, నేనే ఇంత చేస్తాను అంత చేస్తాను. కానీ వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు హైలీ ఇమాజినేషన్ పర్సన్స్. ఏది ఎలా చేయాలో స్ట్రక్చరల్ ఇమాజినేషన్ ఉంటుంది, కానీ రియల్ టైంలో వాళ్ళకు వాళ్ళు ఆ స్ట్రక్చర్ తీసుకోలేరు. మన సమాజంలో అలాంటి వాళ్ళు చాలా మంది కనబడుతుంది. నేను ఇచ్చిన ఐడియాలు అందరూ డెవలప్ అవుతుంది, నాకు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే నువ్వు వర్కౌట్ చేయట్లే, నువ్వు కష్టపడతల్లా. ఎందుకంటే నీ 3rd హౌస్కి బలం లేదు, నీ 5th హౌస్కి బలం ఉంది. ఎలా బలం వచ్చింది అది? ఇమాజినేషన్ బలం ఉంది. ఇప్పుడు 5th లాట్ ఉంది, సెల్ఫ్ లెర్నింగ్. భావోద్భావం తీసుకుంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, థర్డ్ అయిన తర్వాత ఫోర్త్ మనం మాట్లాడాల్సింది. ఫోర్త్ అనేది మన గృహ అవసరాలు, సుఖం, కంఫర్ట్స్. ఓకేనా? ఈ ఫోర్త్ లాట్ వెళ్ళి 7th లో పడ్డాడు. భావోద్భావం అదే, ఫోర్త్ నుంచి ఫోర్త్ 7th హౌస్. ఫోర్త్ కారకుడు ఎవరంటే మనకి డిఫాల్ట్ గా చంద్రుడు సుఖాల కారకుడు అనుకుంటాం. మానసిక కారకుడు, సుఖాల కారకుడు చంద్రుడు. ఈ చంద్రుడికి 7th మీద కనెక్షన్ వెళ్తుంది, కారకత్వం. అర్థమైందా? ఈ ఫోర్త్ లాట్కి కూడా 7th కి కనెక్షన్ ఏర్పడింది. 7th లాట్ 7th మీద వెళ్ళిపోతుంది. చూడండి, ఇతనికి నేను మంచి గృహం కొనాలి, లేకపోతే నేను మంచి వెహికల్స్ కొనాలండి అని చెప్పి డ్రీమ్స్ ఉంటాయి. మీకు చాలా మంది అడుగుతూ ఉంటారు, నా గృహయోగం ఎప్పుడు కలుగుతుంది అని. చెక్ చేయండి. వాళ్ళ ఫోర్త్ లార్డ్ ఇమాజినేషన్ వరల్డ్లోకి వెళ్ళిపోయాడు, ఫ్యూచర్లోకి. నా గృహం కట్టాలి, నా గృహం ఎలా ఉండాలి అని చెప్పి ఎక్సలెంట్ ప్లాన్ కూడా ఉంటుంది వాళ్ళ బ్రెయిన్. స్ట్రక్చరల్ ప్లాన్ ఉంటుంది, స్ట్రక్చరల్ వాస్తు ఉంటుంది. అర్థమేనా? ఎలా కడితే మనం కట్టగలం అని చెప్పి కంప్లీట్ స్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ కట్టడం. ఎందుకంటే ఈ ఫోర్త్ అంతా ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయింది. సుఖపడలేరు కూడా వీళ్ళు. ఎలా సుఖపడాలో వీళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు మనం. చెప్తారు వీళ్ళు మనకి, ఇలా వెళ్తే సుఖపడతావు అని. వీళ్ళు సుఖపడలేరు. ఇలా ట్రై చేయి, నువ్వు గృహాలు కట్టగలవని చెప్తారు, వీళ్ళు కట్టుకోలేరు. రీజన్ ఏంటి? ఫోర్త్ నుంచి ఫోర్త్ వాళ్ళ ఫ్యూచర్ వర్చువల్ ఇమాజినేషన్ లో మొత్తం నడుస్తుంది. ఎలా సుఖపడాలో నడుస్తుంది, వెహికల్స్ ఎలా కొనాలో తెలుస్తుంది, మొత్తం స్ట్రక్చర్ ఉంటుంది, లైఫ్ లో అనుభవించలేరు. కానీ ఇంకోటి కూడా చెప్పచ్చు, వీళ్ళు ఇంటికి దూరంగా బయటికి వెళ్ళండి మీరు, వర్చువల్ కదా, చాలా దూరంగా వెళ్ళండి, అక్కడ ఏదైనా ట్రై చేయండి, కట్టుకునే ఛాన్స్ ఉంటుంది అని. లోకల్లో చేయలేరు. ఫోర్త్ అని తన లోకల్ సుఖస్థానం. ఇన్ కేసు 7th లాట్ ఇన్ 4th హౌస్, ఒక ఇమాజినేషన్ లాంటి తన ఫోర్త్ లోకి వచ్చాడు. ఫోర్త్ యొక్క ఫోర్త్ భావాధిపతి రియల్ అయిన ఫోర్త్ లోకి వచ్చాడు. చంద్రుడు ఫోర్త్ మీద దృష్టి పడుతుంది, ఫోర్త్ లాంటిది ఫోర్త్ మీదే ఉంది. వీళ్ళు ఎక్కువ గృహాలను కట్టగలరు. వాళ్ళ ఇమాజినేషన్లో ఏదైతే ఊహించుకుంటారో దాన్ని రియాలిటీలోకి వర్కౌట్ చేసుకోగలుగుతారు. ఇమాజినేషన్ ఉన్న ప్రతి సుఖాన్ని రియల్గా అనుభవించగలుగుతారు. తన డ్రీమ్ లో వచ్చిన ప్రతి కారు కొనగలుగుతాడు, ప్రతి వెహికల్ కొనగలుగుతాడు. ఎందుకు? ఇక్కడ రియాలిటీలోకి వర్కౌట్ అవుతుంది. భావోద్భావం ఉంది. ఒక మనిషి ఎలా డ్రీమ్స్ లో ఉంటాడు, రియాలిటీలో ఏముంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చే క్వశ్చన్లు కూడా అలాగే వస్తాయి. వాళ్ళకి ఎందుకు వర్కౌట్ కావట్లేదు? వాళ్ళని ప్రయత్నంలో తీసుకెళ్ళాలి. ప్రయత్నంలో తీసుకెళ్దామంటే అది చేయలేకపోతేనే మళ్ళీ ప్రయత్నంలో ఇక్కడ ఇది దెబ్బతిని ఉంటుంది. ఏ ప్రయత్నమైనా మూడో భావం చెక్ చేయండి ఫస్ట్, ప్రతి మనిషి జీవితంలో ఫెయిల్ అవటానికి. రెండు, సుఖాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడు. కానీ ఆ సుఖాన్ని అతను ఎక్కడ పొందుతున్నాడు? డ్రీమ్స్ ఇమాజినేషన్ లో బాగా పొందుతున్నాడు. తన డ్రీమ్స్ లో, ఊహల్లో ఎక్కువ సుఖాన్ని పొందుతున్నాడు. 4th లాట్ ఇన్ 7th హౌస్, 7th లాట్ 7th చూసుకుంటున్నాడు. చంద్రుడికి 7th కనెక్షన్, తన ఇమాజినేషన్ లో ఎక్కువ సుఖాన్ని పొందుతాడు. రియల్ సుఖం తక్కువ. ఎందుకంటే ఎక్కువ గ్రహాలు అటు వెళ్ళిపోతుంది, కానీ ఎక్కువ గ్రహాలు లేవు. కారకత్వం చంద్రుడు చూస్తున్నాడు, 7th దృష్టి పొందాడు, ఇమాజినేషన్ లో ఉంది. 7th లాట్కి 4th కనెక్షన్ ఏర్పడింది. 4th లాట్ 7th లాట్ క్లోజ్ కంజంక్షన్ లోకి వెళ్ళాడు. తన ఇమాజినేషన్ లో ఉన్నది మొత్తం ఇతను అనుభవించగలుగుతాడు. అర్థమైందా? అంటే ఒకడు అనుభవిస్తున్నాడా సుఖాన్ని, వెహికల్స్ అనుభవిస్తున్నాడా, సుఖాన్ని పొందుతున్నాడా తెలిసిపోతుంది మనకి.
వాడు కంప్లీట్ ఊహల్లోనే ఉండిపోతున్నాడు అని కూడా తెలుసు. భావోద్భావం ఫిలాసఫీ ఇంకోటి చూసుకుందాం. సిక్స్త్ లాటిన్, సిక్స్త్ నుంచి సిక్స్త్ ఏంటి మనకి, ఫిఫ్త్ కదా, ఫోర్త్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ ఏంటి నైన్త్ హౌస్. ఒకటి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలా, సెల్ఫ్ లెర్నింగ్ బలంగా ఉంటుంది, చేసుకోవాలనుకుంటాడు. ఫిఫ్త్ లాటిన్ నైన్త్ హౌస్. ఇమీడియట్లీ అంటే ఇక్కడ మనం ఏం చెప్తాం, ఇతనికి ఇది చేయాలి అది చేయాలి, వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలి చెప్పి మంచి స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఫిఫ్త్ లాటిన్ నైన్త్ హౌస్ ఇది లెర్నింగ్ స్టేజ్లో ఏదైనా నేర్చుకోవాలని తప్పన ఉన్నప్పుడు. ఇప్పుడు కారకుడు ఎవరు మనకి ఇక్కడ, లెర్నింగ్ కారకుడు అంటే మళ్ళీ గురువే అవుతాడు. ద్వితీయానికి పంచమానికి నవమానికి 11th హౌస్కి గురుడే కారకుడు. లాభాలకి గురుడే కారకుడు, నైన్త్కి గురుడే కారకుడు, పంచమానికి సంతానానికి గురుడే కారకుడు. అర్థమైందా? ఫిఫ్త్ లాట్ నైన్త్. ఫిఫ్త్ లో మనకి ఏముంటుంది, సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది, సంతానం ఉంటుంది. సంతానం ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి ఊహలు ఉంటాయి. నాకు ఇలాంటి సంతానం కావాలని ఊహలు కూడా ఉంటాయి. ఫిఫ్త్ లాట్ నైన్త్ లో పడ్డాడు. ఇది ఇమాజినేషన్. వాళ్ళ సంతానాన్ని ఈ విధంగా చేయాలి, వాళ్ళకి ఎంత చేయాలి అన్నది కూడా ఉంటుంది, అదంతా ఇమాజినేషన్. నైన్త్ లాట్ నైన్త్కే చూసుకుంటున్నాడు అనుకుందాం. అర్థమైందా? కారకుడు దృష్టి కూడా నైన్త్కి వెళ్ళిపోయింది. అర్థమైందా? మొత్తం ఏమైపోతుంది ఇప్పుడు, వీళ్ళకు ఊహ అయితే ఉంటుంది, సెల్ఫ్ లెర్నింగ్ చేయలేరు, సంతానానికి ఎంత చేద్దాం అనుకుంటే అంత చేయలేరు కూడా. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఏదో కొందాం అనుకుంటాడు, ఇల్లు బంగారమో గొలుసు ఏదో కొందాం అనుకుంటాడు. ఫిఫ్త్ లాట్ కనెక్షన్ ఫిఫ్త్కి లేదు, నైన్త్కి వెళ్ళిపోయింది. ఆ ఫిఫ్త్ లాట్కి ఆ భాగ్యాన్ని ఇచ్చే కారకత్వం గురుడికి కనెక్షన్ సరిగ్గా లేదు, అపోజిషన్ జరుగుతుంది. వీళ్ళ డ్రీమ్ లాట్ నైన్త్ లాట్ కూడా సరిగ్గా కనెక్షన్ లేదు, నైన్త్ వైపు వెళ్తుంది, లేకపోతే ఇబ్బందుల్లో పడ్డాడు. వీళ్ళలో ఏది చేద్దాం అనుకున్నా వాళ్ళ సంతాన విషయంలో కానీ, సెల్ఫ్ వాళ్ళ ఆలోచన విధానంలో కానీ, వాళ్ళు ఏదైనా నేర్చుకుందాం అన్నా కూడా నేర్చుకోలేరు. ఎందుకంటే ఇది వాళ్ళ డ్రీమ్స్ లో ఉంటుంది, రియాలిటీలోకి అప్లికబుల్ కాదు, చాలా సమస్యలు వస్తాయి. నైన్త్ లాట్ ఫిఫ్త్ కనెక్ట్ అయ్యాడు, వాళ్ళ ఇమాజినేషన్ ఏదైతే ఉందో అది రియల్ హౌస్ అయినా ఫిఫ్త్ కనెక్ట్ అయింది. భాగ్యాన్ని నా సంతానికి ఎంత ఇవ్వాలనుకున్నాడు, కరెక్ట్ అయింది. ఫిఫ్త్ లాట్ ఫిఫ్త్కే చూసుకుంటున్నాడు, తన దృష్టి పడుతుంది. కారకుడు గురు దృష్టి కూడా ఫిఫ్త్ హౌస్ మీద పడుతుంది. ఇప్పుడు మనకేంటి, వాళ్ళు సంతానానికి ఏది చేయించాలన్నా, ఏది కొనాలన్నా, వాళ్ళు ఏది నేర్చుకోవాలన్నా బలంగా నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే ఫిఫ్త్ బలం అయిపోయింది ఇక్కడ, సెల్ఫ్ లెర్నింగ్ బలం అయింది. అర్థమైందా? గురు దృష్టి పడుతుంది, ఇంకా బలమైంది, కారకుడు దృష్టి పడింది కాబట్టి. ఇమాజినేషన్ లాట్ యొక్క దృష్టి కూడా శుభంగా పడింది. ఎవరో ఇమాజినేషన్ లాట్ ఫిఫ్త్కి, ఇమాజినేషన్ లాట్ ఫిఫ్త్ టు ఫిఫ్త్ నైన్త్ లాట్, అతను కూడా ఫిఫ్త్ చూస్తున్నాడు, ఫిఫ్త్ లాట్ మీద దృష్టి పడింది. వీళ్ళు సంతానానికి ఏదైనా చేయగలుగుతారు, వీళ్ళు ఏదైనా నేర్చుకోగలుగుతారు. వీళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ కూడా రియాలిటీ వర్కౌట్ అవుతుంది, రియల్లోకి ఇంటెలిజెన్స్ తీసుకెళ్ళగలుగుతారు ఇమాజినేషన్ లో ఉండదు. చాలా అద్భుతమైన ఫిలాసఫీ, భావోద్భవ ఫిలాసఫీ. పరాశర మహర్షి మనకి ఇచ్చింది ఏంటంటే, రియల్ లైఫ్ లో వాళ్ళు ఏది పొందగలుగుతారు ఏది పొందలేరు చెప్పే ఫిలాసఫీ జ్యోతిష్లో ఇది ఒకటే, భావోద్భవం. దీని మీద మీరు బాగా వర్కౌట్ చేయాలి. ఇప్పుడు సిక్స్త్ హౌస్, ఇప్పుడు ఆరో భావానికి భావోద్భావం ఏంటి మనకి, 11వ హౌస్. ఆరో భావంలో మనకి ఏముంటాయి, రోగాలు, రుణాలు, శత్రువులు. అర్థమైనా? ఇప్పుడు ఆరో భావం బలంగా వెళ్తుందా లేదా, అలాగే వాళ్ళ వృత్తి కార్యక్రమాలు కూడా, జాబ్ కూడా, స్ట్రగుల్స్, స్ట్రెస్, ఇదంతా ఆరో భావంలో ఉంటుంది. అరిషట్ వర్గ గుణాలు కూడా ఆరో భావం. సిక్స్త్ లాట్ 11th లోకి వెళ్ళాడు, 11th లాట్ 11th కే కనెక్షన్ ఏర్పడుతుంది. కారకుడు ఎవరు ఇక్కడ మనకి, కుజుడు. ఆరో భావం లిటిగేషన్ కారకుడు కుజుడే, కుజుడు కనెక్షన్ కూడా 11th కి వెళ్తుంది. ఇక్కడ మనం ఏం చెప్పాలి, సిక్స్త్ బలంగా వెళ్తుంది, వీళ్ళు పెద్దగా రుణాలు ఉండవు, పెద్దగా రోగాలు రావు వీళ్ళకి. అర్థమైనా? పెద్ద సమస్యలు, కానీ ఇటు భయపడతారు, నాకు రోగం వస్తే అదే ఇద్దాం ఇదే ఇద్దాం ఉంటుంది, ఇమాజినేషన్ రియాలిటీలో ఉండదు. కానీ 11th లాట్ 6th కనెక్షన్ ఏర్పడింది. అర్థమైందా? కారకుడు కూడా కుజుడు కూడా 6th మీద దృష్టి పెట్టాడు, 6th లాట్ కూడా చూసుకుంటున్నాడు. వీళ్ళకి వస్తాయి చాలా రోగాలు వస్తాయి,
దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కలుగుతాం, విపరీతం అరిషడ్ వర్గాలు. చాలా లిటిగేషన్స్ ఉంటాయి వీళ్ళకి, చాలా కేసెస్, ఏదో కేసెస్లు ఇరుక్కుంటూ ఉంటారు, ఏదో తలకాయ నొప్పిలోకి వెళ్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఆరోభావం పెరిగిపోతుంది. వాళ్ళు ఊహించుకుంటుంది మొత్తం వీళ్ళ జీవితంలో జరిగింది. అది జరిగిద్దేమో అనుకుంటాడు, జరిగింది, నాకు ఈ రోగం వచ్చిద్దేమో అనుకుంటాడు, రోగం వచ్చింది. ఎందుకంటే 11th లాట్ 6 కారకుడు బలాన్ని ఇచ్చాడు, కుజుడు కూడా. వీళ్ళు ఏదైతే నెగిటివ్ ఊహించుకుంటారో ఆరోభావం అన్ని నెగిటివ్ వీళ్ళ జీవితంలో జరుగుతుంది. అలా అనుకుంటారు, నేను ఏదనుకుంటే జరిగిపోతుందండి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఆరోభావంలో బలం పెరిగింది. ఈ భావోద్భావం ఫిలాసఫీలు మీరు రాశి చాట్లో ఒకటే చూడొచ్చు, అలాగే ఎవ్రీ డివిజనల్ చార్ట్లో కూడా చెక్ చేయండి భావోద్భావం. నవాంశ, భాగ్యం, రిలేషన్స్లో ఎలా ఉంది, కెరీర్లో వాళ్ళ భావోద్భావం ఎలా పనిచేస్తుంది, దశాంశ, అలాగే తల్లిదండ్రుల విషయంలో భావోద్భావం ఎలా, అలాగే ఎవ్రీ డివిజనల్ చార్ట్లో కూడా భావోద్భావాన్ని మీరు పరిశీలిస్తే కనుక ఆ పర్టికులర్ సెక్టార్ గురించి బాగా చెప్పగలుగుతాం. భావోద్భావం మనం పరిశీలించడం చేయలేదు మనం, అర్థమైనా? రియల్ లైఫ్లో మీ ప్రెడిక్షన్ కొద్దిగా మిస్ అవుతుంది. వాళ్ళు ఊహలు చెప్తారు, మీరు ఏదో రెమెడీ చేయండి అని చెప్తారు. నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఆ ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు, ఒకటి డ్రీమ్స్. ఆ ఊహ ఏ భావానికి సంబంధించిన ఊహ చెక్ చేయండి. ఏదో ఒక ఊహ ఉంటుంది కదా, వాళ్ళ పిల్లల ఊహ ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ ఊహ ఉంటుంది, లేకపోతే గృహానికి సంబంధించిన ఊహ ఉంటుంది, వెహికల్కి సంబంధించిన ఊహ ఉంటుంది. ఈ భావాన్ని ఫస్ట్ చెక్ చేయండి, అది వర్కౌట్ అవుతున్నారు. అలాగే వీళ్ళ ప్రయత్నం ఎంతవరకు చేయగలుగుతున్నారు, వీళ్ళ థర్డ్ హౌస్ చెక్ చేయండి. ప్రయత్నం ఉంది, బాగుంది, ఆ ఊహ కూడా బాగుంది, మీరు చెప్పండి మీకు అయిపోతుందంటే మీరు చేయగలరు, మీరు స్ట్రక్ చేసుకొని చేయగలరు, ఇది వర్కౌట్ అవుతుంది. ఇంకా ఆ గ్రహాలు వాళ్ళ దశలు చూడటం, ఏ దశలు వస్తున్నాయో ఏ దశలు వర్కౌట్ అయితే చెప్పేయచ్చు మీరు. ఇది 100% ప్రిడిక్షన్, ఇది 100% ప్రిడిక్ట్ అయిపోతుంది. ఇంకా ఒకటి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాడు, మీరు పలానా టైంలో కట్టగలుగుతారండి అని అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 4th లాట్ 7th లాట్ 4th కనెక్షన్, చంద్రుడి దృష్టి, అర్థమైనా? కారకుడు దృష్టి పడాలి కదా, అలాగే 4th లాట్ తన దృష్టి కూడా తను చూసుకుంటాడు. ఈ 3 గ్రహాలకు సంబంధించిన దశాంతర దశల్లో ఏంటంటే వీళ్ళు వర్కౌట్ చేస్తారు అనుకోవాలి. దానితో ప్రయత్నం ఎంత అవుతుంది, థర్డ్ హౌస్ కూడా చూడండి, వీళ్ళు ఎంత ప్రయత్నం చేయగలుగుతున్నారు. ఆ ప్రయత్న లోపం జరుగుతుంది అనుకోండి, ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందండి, మీరు ఇక్కడ ప్రయత్న లోపం జరుగుతుంది, ఈ ధైర్యానికి ఇది చేసుకుంటే రెమెడీలు ఇస్తాం. కానీ ప్రయత్న లోపం దెబ్బతింది, అర్థమైందా? ఈ 4th హౌస్ సంబంధించిన ఈవెంట్స్ భావోద్భావంలోకి వెళ్ళి ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాయి, డ్రీమ్స్లో ఉండదు యాక్చువల్గా. అప్పుడు దశలు వస్తాయి, కానీ దశలు వచ్చినప్పుడు మీరు అయిపోతానే చెప్పమాకండి, అవదు అది, అది డ్రీమ్స్లో ఉండిపోతుంది. ఒకవేళ యూటిలైజేషన్ ఉండదు వాళ్ళకి, దాన్ని అనుభవించలేరు, దాన్ని అనుభవించలేరు. అది ఆయన చెప్పారండి, ఆస్ట్రాలజీ పలానా టైం లేదండి, అవ్వలేదండి, అంత ఆస్ట్రాలజీస్ అంత ఫేక్ అంట. ఎప్పుడు మనం ఈ మాట పడతామంటే, మనం రియల్గా ఈ భావోద్భావ ఫిలాసఫీని మనం అప్లికబుల్లో తీసుకోలేదు. ఒక ఈవెంట్ చెప్పేటప్పుడు ఆ ఈవెంట్ ఏ భావానికి సంబంధించింది, ఆ భావం ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయిందా, మొత్తం ప్లానెట్స్ అన్ని ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయినాయి, ప్రయత్నంలో లోపం ఉందా, ఈ రెండు దెబ్బతిన్నాయి. ఆ పర్సన్ మీరు ప్రెడిక్ట్ చేస్తారు, దశ వచ్చినప్పుడు అయిపోద్ది అనుకుంటారు, పాపం అవదు. ఇప్పుడు చూడండి, 7th లాట్ మనం మ్యారేజ్ అండ్ బిజినెస్ రియల్ భావోద్భావంలో తీసుకున్నాం అనుకోండి. భావోద్భావంలో ఏంటి, ఇక్కడ 7th లాట్ 7th హౌస్ అంటే లగ్నంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళకి చాలా డ్రీమ్స్, ఇమాజినేషన్ ఉంటుంది, నా భార్య ఇలా ఉండాలా, లేకపోతే నా భర్త ఇలా ఉండాలని చెప్పి చాలా ఇమాజినేషన్ ఉంటుంది. ఎందుకంటే 7th లాట్ లగ్నం, అర్థమైంది? ఇంకా లగ్న లాట్ లగ్నం మీదకి వెళ్తుంది దృష్టి, ఇమాజినేషన్ లాట్ ఇమాజినేషన్ లాట్. ఇంకా తను భావానికి కారకుడు ఎవరు మనకి, ఇక్కడ దేహ కారకుడు కుజుడే. కుజుడు లగ్నానికి కారకుడు అవుతాడు. రెండోది లగ్నం అనగానే మన ఆత్మకారకుడు సూర్యుడు కూడా తీసుకుంటాం, ఈ కారకత్వాలు కూడా సూర్యుడు కూడా లగ్నానికి కారకత్వం తీసుకుంటాడు. వీళ్ళిద్దరు కూడా లగ్నానికి కరెక్ట్ ఏర్పడ్డాడు. కానీ మనం ఈవెంట్ ఏం చెక్ చేస్తున్నాం అక్కడ, 7th హౌస్ ఈవెంట్ చెక్ చేస్తున్నాం, ఆర్ రిటైల్ బిజినెస్ ఆర్ మ్యారేజ్. ఇక్కడ వీళ్ళకి మ్యారేజ్ లేట్ అవుతుంది, ఫస్ట్ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతున్నారు సెకండ్. ఎందుకంటే మనకి సప్తమ భావం మీదకి వీళ్ళ ఇది లేదు,
శుక్రుడు కారకుడు అనుకుందాం, సెవెంత్ లార్డ్ కారకుడు. అతను లగ్నాన్ని చూస్తున్నాడు ఇమాజినేషన్లోకి. ఏది వివాహ కారకత్వం శుక్రుడి కారకత్వంలో ఉంటుంది. స్త్రీల విషయంలో గురుడు కారకత్వం వస్తుంది వివాహ విషయంలో. వాళ్ళు లగ్నాన్ని కనెక్ట్ అయిపోవటం. అర్థం చూడండి, స్త్రీల విషయంలో లగ్న గురుడు లేట్ మ్యారేజ్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. పురుషుల్లో లగ్న శుక్రుడు కూడా లేట్ మ్యారేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయారు కారకులు ఇద్దరు. సప్తమ భావాధిపతి కూడా ఇన్ కేసు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాడు, లేదా ఇమాజినేషన్ దరిదాపుల్లోకి వెళ్ళాడు, కారకుడు దృష్టిలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళకి కొంచెం లేట్ అవుతుంది, అసలు అవ్వకపోవచ్చు కూడా మిగతా గ్రహాల బట్టి. కానీ ఎప్పుడైతే అంటారు లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రయత్నం లోపం చూడండి మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతున్నారు అని. ప్రయత్నం చేసే లార్డు, థర్డ్ లార్డు వీ హౌసెస్ మీద శుభదృష్టి చేస్తున్నట్టు లేదు. ఇప్పుడు థర్డ్ లార్డు సప్తమ భావాన్ని అపోజిషన్ చేస్తున్నాడు, సప్తమ భావం ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు, ప్రయత్న లోపం ఉంటుంది. థర్డ్ లార్డ్ అపోజిషన్ చేస్తున్నాడుగా, కారకుడు అపోజిషన్ చేస్తున్నాడు కుజుడు, థర్డ్ లార్డ్ అపోజిషన్ చేస్తున్నాడు, ప్రయత్నం అడ్డు, ప్రయత్నం చేయట్లేదు. ఈ ప్రయత్నాలు అడ్డు వాళ్ళ జాతకం మనం చెప్పుకున్నట్టు ఇందాక చెప్పుకున్నట్టు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాడు. ఈ సప్తమాధిపతి కూడా ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయింది. పురుష జాతకంలో శుక్రుడు లగ్నాన్ని కనెక్ట్ అయిపోతాడు, లగ్నం మీద దృష్టి పడుతుంది. స్త్రీ జాతకంలో గురుడు కూడా లగ్నం మీదకి కనెక్షన్ ఏర్పడ్డాడు. సప్తమం బాగా ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సప్తమానికి కూడా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు లగ్నాధిపతి సప్తమానికి కనెక్షన్ ఏర్పడుతున్నాడు అంటే ఏంటి ఇక్కడ, వీళ్ళ భావోద్భావం ఏదైతే ఉందో సప్తమానికి సప్తం లగ్నం, లగ్నం ఇమాజినేషన్ హౌస్ సప్తమానికి కనెక్షన్ అయిపోయింది. కారకుడు పురుష జాతకంలో శుక్రుడు సప్తమ మీద దృష్టి పెడతాం, సప్తమాధిపతి మీద దృష్టి పెడతాం జరుగుతుంది. అలాగే సప్తమాధిపతి కూడా తన భావం మీద బలంగా దృష్టి పెట్టుకుంటున్నాడు. వీళ్ళకి ప్రయత్నాల అడ్డు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ప్రయత్నం ఏంటంటే థర్డ్, అలాగే కుజుడు శుభదృష్టిలు పడుతున్నాయి 311 ఆర్ 59. వీళ్ళ డ్రీమ్స్ లో వాళ్ళ మ్యారేజ్ ఎలా చేసుకోవాలనుకుంటారు, ఎంత గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటారు, 100% చేసుకోగలుగుతారు. వాళ్ళకి నచ్చిన అమ్మాయిని ఎలా చేసుకోవాలనుకుంటారు, నచ్చిన వాళ్ళనే చేసుకోగలుగుతారు. ఎందుకంటే ప్రామిస్ చాలా స్ట్రాంగ్ గా తీసుకెళ్తున్నారు, గట్టి ప్రయత్నంలో ఉంటారు. వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతారు. వీళ్ళు సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్ అని కూడా చెప్పొచ్చు మనం, గుర్తుపెట్టుకోండి. సెవెంత్ హౌస్ మ్యారేజ్ ఒకటే కాదు, బిజినెస్, రిటైల్ బిజినెస్. ఎందుకంటే ప్రయత్నం లాంటిది పాజిటివ్ సపోర్ట్ వెళ్తుంది, అపోజిషన్ చేయట్లేదు. ఇమాజినేషన్ హౌస్ అయినా లగ్నం సప్తమానికి కనెక్షన్ ఏర్పడుతుంది. వీళ్ళ డ్రీమ్స్ ఎలా బిజినెస్ చేయాలి, లేకపోతే ఎలాగ స్పౌస్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి స్పౌస్ కావాలి మనకి, లేకపోతే మ్యారేజ్ని మనం ఎంత గ్రాండ్ గా చేసుకోవాలి, ఇదంతా వర్కౌట్ మీదకి వెళ్తుంది. వీళ్ళకి మనం చెప్పొచ్చు, ఈ పలానా దశలో మీకు మ్యారేజ్ అయిపోద్దండి, మీ ప్రయత్నాలు అంతా బాగానే ఉండి లగ్నాలు అట్లా అందరూ సపోర్ట్ చేస్తారు, మీ పలానా దశాంతర దశల్లో మీకు వివాహం అయిపోద్ది అని చెప్పి మనం కన్ఫర్మేషన్ అవ్వచ్చు. ఇది ఎవ్వరూ సపోర్ట్ చేయకుండా, అర్థమవుతుందా, వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు మనకి. థర్డ్ లార్డ్ సపోర్ట్ చేయట్లా, అపోజిషన్ చేస్తున్నాడు ప్రయత్నాలు. ప్రతిదానికి థర్డ్ లార్డ్ ఇంపార్టెంట్, అతను సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ లార్డ్ సపోర్ట్ చేయట్లేదు. ఉన్న సప్తమాలు బిజినెస్ సంబంధించిన ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయారు, ఇమాజినేషన్కి బలం పెరిగిపోతుంది. అర్థమైందా, ఇమాజినేషన్ ఒకటి జన్మ, ఇంకో రకంగా చూసుకుంటే లగ్నానికి బలం పెరుగుతుంది ఇక్కడ. కానీ ఈ లగ్నం దేనికి ఇమాజినేషన్ అంటే సప్తమ భావానికి ఇమాజినేషన్. సప్తమ భావం దెబ్బతింటుంది ఇక్కడ. వీళ్ళకి ఈగో వస్తుంది, నాకు అది ఇది, నేనంతా నేనేంత అని చెప్పేసి ఒక ఈగో వస్తుంది. దీనివల్ల ఏంటంటే మీరు ఈ సప్తమ భావం ప్రెడిక్షన్ లో ఫెయిల్ అవ్వకూడదంటే కనుక 3 సెక్టార్స్ గమనించండి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారండి, ఎందుకంటే లవ్ లాట్ కూడా ఫిఫ్త్ లాట్, ఫిఫ్త్ లాట్ ఇన్ 9th హౌస్ అనుకుంది, ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాడు. అర్థమైందా, మిగిలిన లాట్స్ కూడా ఇమాజినేషన్లోకి, సప్తమాధిపతి ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాడు. మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటాడు, లవ్ మ్యారేజ్ అనుకుంటాడు. ఇప్పుడు సప్తమాధిపతికి లగ్నానికి వెళ్ళిపోయింది కనెక్షన్, లగ్నాలాడితో. అప్పుడు లవ్ లాట్కి లగ్నాలాడితో కనెక్షన్ ఏర్పడింది, ఇమాజినేషన్. సప్తమానికి బలం లేదు, కారకులు ఎవరు చూడలేదు. వీళ్ళు ఇమాజినేషన్లో ఉంటారు లవ్ చేసుకుందాం అని, కానీ రియల్ లైఫ్లో వాళ్ళు లవ్ మ్యారేజ్ అవ్వదు, ఫెయిల్ అయిపోతుంది. అంటే చిన్న చిన్న ప్రిడిక్షన్స్ ఈ భావోద్భావం ఫిలాసఫీలో మీరు చాలా
దగ్గరగా తీసుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు అష్టమ భావం లెక్కేసుకున్నాం అనుకో, ఒక మనిషి ఆయుష్ గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు ఏతులాడిన థర్డ్ హౌస్ ఆరోగ్యం విషయం కానీ ఆయుష్ విషయం కానీ అతను తన భావోద్భావం ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాడు. శని కూడా ఇమాజినేషన్ హౌస్ మీదకి వెళ్ళిపోయింది, ఏది థర్డ్ హౌస్ మీదకి వెళ్ళిపోయింది ఆయుష్ లాడ్. ఎందుకంటే ఎయిత్ లాడ్గా థర్డ్లోకి వెళ్ళి థర్డ్ లాడ్కి కూడా థర్డ్ మీదకి వెళ్ళిపోయింది. వీళ్ళు ఏమనుకుంటారు, నేను ఎక్కువ కాలం బతుకుతాను, అన్నేళ్ళు బతుకుతాను, ఇన్నేళ్ళు బతుకుతాను ఊహించుకుంటారు. రియల్గా వాళ్ళకి ఆయుష్ అంతవైపు ఉంటుందా అని మనం చెప్పాలంటే దానికోసం ఏమైనా ప్రయత్నం చేయగలుగుతారు ఎక్కువ కాలం బతకడానికి, అది కూడా లేదు. కానీ థర్డ్ లార్డ్ ఎయిత్ కనెక్షన్ ఏర్పడుతుంది, ఇమాజినేషన్ లార్డ్ ఎయిత్ హౌస్కి. అంటే భావోద్భావం అష్టమాత్ అష్టం భావాధిపతి అయినా మూడో భావాధిపతికి మనకి ఎయిత్ కనెక్షన్ ఏర్పడింది. కారకుడు కూడా ఎయిత్ మీద దృష్టి వేశాడు శని, తన దృష్టి పడుతుంది ఎయిత్ మీద. ఎయిత్ లార్డ్ కూడా ఎయిత్ హౌస్ చూసుకుంటున్నాడు బలంగా. వీళ్ళు అనుకున్నట్టే బతకగలుగుతారు ఎక్కువ కాలం. 80 ఏళ్ళు అంటే 80 ఏళ్ళు బతుకుతారు, 90 ఏళ్ళు అంటే 90 ఏళ్ళు బతుకుతారు. వాళ్ళ మృత్యు వాళ్ళ ఇష్టంతో ఉంటుంది, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు బతకగలుగుతారు. ప్రయత్నాలు అంటే కూడా బాగుంటాడు, దానికి ఎన్ని పనులు చేయాలి అన్ని పనులు చేస్తారండి, అంత డిసిప్లిన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎయిత్ హౌస్ బలం పెరిగిపోతుంది, ఇమాజినేషన్లో లేదు, ఇక్కడ ఊహల్లో లేదు, రియాలిటీలో ఉంటారండి. రియల్ హౌస్ ఏంటి ఆయుష్కి అష్టం భావం, ఇమాజినేషన్ హౌస్ ఏంటి థర్డ్ హౌస్, అది ఇమాజినేషన్. అంటే ఎక్కువ కాలం బతకాలని ఇమాజినేషన్లో ఉంటున్నాడా, నిజంగా ఎక్కువ కాలం బతుకుతాడు. అంటే అష్టం భావం యొక్క బలం ఎంత ఉందో చెక్ చేయాలి మీరు. అష్టం భావం అనేది మనిషి యొక్క ఆయుష్ని తీసుకెళ్తుంది. ఇంకా నైన్త్ హౌస్, రియల్గా నైన్త్ హౌస్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫిఫ్త్ లాట్ ఇన్ నైన్త్ హౌస్, ఇందాక ఫిఫ్త్ లాట్ ఇన్ నైన్త్ హౌస్ కూర్చుంటే ఎడ్యుకేషన్కి ఇబ్బంది, ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈసారి ఫిఫ్త్ లాట్ ఇన్ నైన్త్ హౌస్, భావోద్భావం నైన్త్ నుంచి నైన్త్ ఫిఫ్తేగా. అతనికి గురువులు, స్పిరిచువాలిటీ, ధర్మం, తన తండ్రితో రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి, నైన్త్ ఒరిజినల్. కానీ ఫిఫ్త్ లాట్ ఇన్ నైన్త్ హౌస్, ఫిఫ్త్లో ఏముంటుంది, తన తండ్రితో ఎలాగ రిలేషన్ మెయింటైన్ చేయాలి, మంచి మంచి తీర్థయాత్రలు ఎలా చేయాలి, ఇవన్నీ ఇమాజినేషన్స్ అన్ని ఫిఫ్త్లో ఉంటుంది. ఫిఫ్త్ లాట్ ఇన్ నైన్త్ హౌస్లోకి వెళ్ళాడు, కానీ ఇమాజినేషన్ అనేది రియాలిటీలోకి వస్తుంది. వాళ్ళు తీర్థయాత్రలు చేయగలుగుతారు, స్పిరిచువల్గా వెళ్ళగలుగుతారు, మంచి గురువులు కలవాలనుకుంటే కలవగలుగుతారు. ఎందుకంటే ఫిఫ్త్ లాట్కి నైన్త్ కనెక్షన్ ఏర్పడింది. ఇంకా గురువుకి డిఫాల్ట్ కారకడే కాబట్టి గురువు దృష్టి పడుతుంది. నైన్త్ లాట్ కూడా మంచి పొజిషన్లో తన కూర్చున్న ప్లేస్ నుంచి నైన్త్ని శుభదృష్టితో చూస్తున్నాడు. వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు, వీళ్ళకి మంచి గురువులు కలుగుతారు, గురువులతో ర్యాపో ఉంటుంది, తండ్రితో మంచి ర్యాపో ఉంటుంది. తండ్రితో ర్యాపో ఉన్నవాడికి గురువుతో డిఫాల్ట్గా ర్యాపో ఉంటుంది. తండ్రిని గౌరవించాడు, గురువుని గౌరవిస్తాడు. తండ్రిని ఇష్టపడాడు, గురువుని ఇష్టపడతాడు, మర్యాద చేస్తారు వాళ్ళు గురువులు. వాళ్ళు నైన్త్ తీర్థయాత్రలు చేయగలరు. ఎందుకంటే వాళ్ళ ఇమాజినేషన్ డ్రీమ్స్ ఏదన్నా అది రియాలిటీకి బలాన్ని ఇస్తుంది. అలా లేదు, నైన్త్ లాట్ ఇన్ ఫిఫ్త్ హౌస్, ఫిఫ్త్ లాట్ ఫిఫ్త్ మీద చూస్తున్నాడు, గురువుకి ఫిఫ్త్ మీద చూస్తున్నాడు. ఇక్కడ ఇలా ర్యాపో ఉండాలి తండ్రితో, ఇలా లక్కును పొందాలి అని చెప్పేసి చాలా ఉంటాయి ఇమాజినేషన్స్, రియాలిటీలో వర్కౌట్. రియల్గా వచ్చేదానికి రియల్ సిచ్యువేషన్ తండ్రికి పెద్ద గౌరవం ఇవ్వలేరు వాళ్ళు, ఎందుకంటే నైతిక బలం లేదు, తొందరగా అదృష్టం వెంటపడదు వీళ్ళకి, తీర్థయాత్రలు చేయలేరు. అర్థమైనా? అంటే ఉన్నత జ్ఞానాన్ని కూడా పొందలేరు. ఉన్నత జ్ఞానం గురువుల దగ్గర నుంచి పొందే జ్ఞానం ఏదైనా ఉందంటే కనుక ఇది నైన్త్ హౌస్. అంటే నైన్త్కి బలం లేదు ఇక్కడ. ఈ నైన్త్ మొత్తం ఎక్కడికి వెళ్ళింది, నైన్త్ నుంచి నైన్త్ భావోద్భావమైన ఇమాజినేషన్ హౌస్లోకి వెళ్ళిపోయాడు. ఇలా చేయాలి, మన గురువులతో ఇలా పొందాలి, ఇలా రిలేషన్ అంతా అనుకుంటారు, రియాలిటీలోకి వచ్చేదానికి వర్కౌట్ కదా. ఎందుకు వర్కౌట్ కావట్లేదు అంటే వాళ్ళు ఒకటే థర్డ్ హౌస్ ప్రయత్న లోపాలు ఇబ్బంది పడ్డాడు, ఇప్పుడు నైన్త్ వచ్చి మొత్తం ఇమాజినేషన్ వరల్డ్లోకి వెళ్ళిపోయింది. ఊహించుకుంటారు వాళ్ళు, ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, ఊహల వరకే. రియల్గా వాళ్ళు గురువులకి మర్యాద ఎవరు కలవలేరు, తండ్రిని బాగా చూసుకోలేరు, వాళ్ళ అదృష్టం కూడా వాళ్ళకి వెనక్కి తొందరగా రాదు. అదృష్టం వస్తే బాగుంటుంది అనుకుంటారు. అప్పుడు వీళ్ళు చెప్తారు మనకు వస్తారు, సార్ నేను ఏం చేస్తున్నా ఫెయిల్ అవుతుందండి, ఏ చేస్తున్నా ఎదురు వస్తుందండి. ఎందుకు ఎదురు వస్తుంది, మీ నాన్నగారి గౌరవం అంటారు.
లేదండి, నేను మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. ఇమాజినేషన్లో నాన్న గురించి అద్భుతంగా చెప్పాడు, గురువుల గురించి అద్భుతంగా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ ఇమాజినేషన్లో ఉంది. రియల్గా గురువులకి ఏం చేయరు వీళ్ళు, పెట్టకుండా ఉంటే చాలు. ఎందుకు ఇక్కడ నైన్త్ అనేది తన ఇమాజినేషన్ భావోద్భావం. వీళ్ళకి మీరు ప్రొడిక్షన్ చేసే విషయంలో సాహసం చేయమాకండి. నీకు అప్పుడు అదృష్టం కలిసి వచ్చింది పలానా దశలో అని. ఎందుకంటే అదృష్టం కలిసి రావడానికి అది వర్కౌట్లోకి ఉండాలి, దీనికి బలం పెరగాలి. ఇక్కడ మీరు ఫెయిల్ అవుతారు. చూడండి, భావోద్భావాన్ని మనం ఒక్కొక్క సెక్టార్లో వాడకపోతే ఎందుకు ఫెయిల్ అవుతాం. ఇప్పుడు భావోద్భావం ఫిలాసఫీ చూసుకుందాం. దశమ భావాధిపతి భావోద్భావంలో సప్తమం. అర్థమైనా? దశమానికి కారకత్వాలు ఎవరు? సూర్యుడు తీసుకుంటాడు, గురువు కూడా కారకత్వంగా తీసుకుంటాం మనం దశమానికి. అలాగే కుజుడు దిగ్బలంగా కారకత్వంగా తీసుకుంటాం దశమ. శని డిఫాల్ట్ కారకుడు దశమానికి, కర్మకారకుడు. వీళ్ళందరికీ సెవెంత్తో కనెక్షన్ ఏర్పడింది. చూడండి, వీళ్ళు నాకు ఎంత పేరు ప్రఖ్యాతలు కావాలా, నాకు అంత పేరు రావాలా, నాకు ఎంత నేమ్ అండ్ ఫేమ్. దశమం అంతా ఏంటంటే కీర్తి ప్రతిష్టలు. వీళ్ళు ఇమాజినేషన్ లో ఉంటుంది, రియల్ టైంలో వీళ్ళు సొసైటీలోకి రాలేరు, పేరు ప్రఖ్యాతలు. ఎందుకంటే దశమానికి ఇమాజినేషన్ హౌస్ సెవెంత్ లాట్. సెవెంత్ లాట్ ఇన్ 10th హౌస్ అంటే సప్తమ భావాధిపతి దశమ భావంలోకి వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా ఈ చార్ట్స్ పరిశీలించేటప్పుడు మనం చెప్పిన భావచలిత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం భావాల గురించి మాట్లాడేటప్పుడు భావచలిత చూడాలి. అర్థమైందా? రాసులు కాదు, భావాలు చూడాలి. సప్తమాధిపతి దశమ భావం ఏమవుతుంది ఇక్కడ? తన ఇమాజినేషన్ తన రియాలిటీలోకి వచ్చింది అని. కారకుడు శని దృష్టి పడుతుంది, సూర్యుడిది పడుతుంది. అంటే చూడండి, వీళ్ళందరూ దశమ భావానికి శుభంగా కనెక్షన్ ఇచ్చారు, దశమాధిపతి శుభమైన కనెక్షన్స్ వెళ్ళాయి. వీళ్ళ డ్రీమ్స్ లో నేను ఈ విధంగా వెళ్దాం, ఇలాగెళ్తే నాకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, స్ట్రక్చరల్ ఇలాగ వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఇది అవ్వాలన్నా మళ్ళీ మనకు థర్డ్ మళ్ళీ కావాలి. ఎందుకంటే ప్రయత్నం అనేది కావాలి కదా దేనికైనా. ప్రయత్న బలం ఉండి ఈ సక్సెస్, ఇది కూడా సక్సెస్ ఉన్నప్పుడు వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది సొసైటీలో. వీళ్ళకి ఎంత కొద్దిగా జ్ఞానం ఉన్నా కూడా, చిన్న కర్మ చేసినా కూడా ఆ చిన్న కర్మతో వాళ్ళకి పేరు ప్రఖ్యాతం. ఎందుకంటే ఇమాజినేషన్ హౌస్ అయిన సెవెంత్ కి దశమానికి కనెక్షన్ ఏర్పడింది. అర్థమైనా? ఇంకా పరివర్తనే జరిగింది అనుకో సూపరం. సప్తమ భావానికి దశమ భావాధిపతుల మధ్య పరివర్తన జరిగితే సూపరం. కొన్ని పరివర్తనలు ఉంటాయి, పరివర్తన సూపర్ ఉంటుంది. ఇప్పుడు మూడో భావాధిపతి 5లో, ఐదో భావాధిపతి 3లో పరివర్తన జరిగింది. వాళ్ళు ఇమాజినేషన్ ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని వర్కౌట్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే భావాద్భావ మధ్య పరివర్తన మంచిది. 6వ భావాధిపతి 11లో పడ్డాడు, 11 6లో పడ్డాడు, వాళ్ళు ఏ రోగం అయితే కోరుకుంటారో ఆ రోగం వచ్చింది. లగ్నాదు సత్వంలో, సత్వాధిపతి లగ్నంలో పడ్డాడు, మళ్ళీ ఇక్కడ తను ఏదైతే బిజినెస్ చేద్దాం, ఏ స్పౌజ్ అయితే కావాలనుకుంటున్నాడు, కోరుకున్న అమ్మాయితో పెళ్ళి అయింది. పంచమాధిపతి నవమాధిపతి పంచమంలో భావోద్భావం జరిగింది. ఇది రెండు భావాలకి మంచిది. ఎట్లా చూడండి, భావాధిపతుల మధ్య పరివర్తన ఆ రకంగా అనుకున్న పనులు చేస్తుంది. కానీ చేయడానికి వీళ్ళు ఎంత ప్రయత్నం ఉందని మళ్ళీ మూడో భావానికి వచ్చారు. మూడో భావన బలం ఉండాలి వాళ్ళ జాతకంలో. మూడో భావంలో ఎక్కడ లోపం జరుగుతుంది దాన్ని సరిదిద్దుకోమని మనం పలానా ప్లానెట్ గురించి కారకత్వాలు చాలా ఇంపార్టెంట్. గ్రహ కారకత్వాలు ఎందుకు ఇస్తారంటే ఈ కారకులు ఆ హౌస్ ని తన దృష్టితో బలాన్ని పెంచుతున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. కారకుడు భావోద్భావంలో ఉన్న హౌస్ వైపు, ఇమాజినేషన్ వైపు దృష్టిని పెంచుతున్నాడా, రియాలిటీ మీద దృష్టిని పెంచుతున్నాడు. ఇప్పుడు కుజుడు ఉన్నాడు, పంచమ భావన దృష్టి పెంచుతున్నాడు ఇమాజినేషన్ ని, ప్రయత్నం చేద్దామని ఇమాజినేషన్. అదే కుజుడు తృతీయ మీద కూడా దృష్టి వేస్తే ప్రయత్నం చేయడానికి ఎక్కువ బలాన్ని ఇస్తాడు. చూడండి, అందుకే ఇక్కడ కారకత్వాలు మనకు ఎందుకు ఇచ్చారు జ్యోతిష్యంలో అంటే దీనికోసమే. భావోద్భావంలో ఈ కారకులు ఎట్లా పనిచేస్తున్నారని చెప్పి చూడాలి. మీకు రూల్స్ అర్థమైనాయి కదా. భావోద్భావంలో ఏమేమి చూడాలి మనం? ఫస్ట్ రూల్ వచ్చేదానికేమో మనకి ఏ భావాధిపతి ఎక్కడికి వెళ్ళి పడుతున్నాడు దాని బలం ఎలాగని. ఇమాజినేషన్ లాటు ఇక్కడికి వస్తే ఈ బలం ఎలాగని. అలాగే కారకుడు యొక్క ఫలితం. చివరిలో ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే వాళ్ళకి నడుస్తున్న దశలను బట్టి. ఇప్పుడు 11 అంటే మనకు లాభాలు తీసుకుంటాం. 11 నుంచి 11వ భావం ఏంటో మనకి
9th హౌస్. ఈ 11th లాట్ 9th లో కూర్చున్నాడు. మనం ఏమనుకుంటాం, వీళ్ళు బాగా అంత లాభాలు రావాలి ఇంత లాభాలు రావాలి అని చెప్పి ఇమాజినేషన్ చేస్తాం. లాభకారకుడు మళ్ళీ ఎవరు? గురువు. ఈ గురువు 9th మీద దృష్టి పడింది. ఇమాజినేషన్ మళ్ళీ ఇంత లాభాలు వస్తే బాగుంటుంది, అంత లాభాలు వస్తే బాగుంటుంది, ఎక్స్పెక్టేషన్స్. ఇంకా 11th లాట్ డిఫాల్ట్, అతనికి 9th వెళ్ళిపోయాడు. ఇదంతా ఏంటంటే నా ప్రాఫిట్స్ ఇంత వస్తే బాగుంటుంది అని ఇమాజినేషన్లో ఉంటుంది కానీ రియాలిటీలో కాదు. అర్థమైందా? కానీ తన ఇమాజినేషన్ లాట్ ఎవరైతే ఉంటారో భావాద్భావం 11th నుంచి 11th, 9th లాట్ ఇన్ 11th హౌస్. 11th లాట్ 11th కరెక్షన్ వేస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు. వీళ్ళు ఇమాజినేషన్లు ఏదైతే కోరుకుంటారో ఆ లాభాలు వచ్చి తీరతాయి వీళ్ళకి. వీళ్ళు లాభాన్ని డిసైడ్ చేస్తారు, నాకు ఎంత రావాలంటే అంత వచ్చి తీరాలంటే వచ్చి తీరాలి, అంత వచ్చిద్ది కూడా. ప్రాఫిట్స్ ఎలా పొందాలంటే వాళ్ళు తీయగలుగుతారు ప్రాఫిట్స్. ఎవరు తీయగలుగుతారు ప్రాఫిట్స్ బాగా అంటే 9th లాట్ ఇన్ 11th. తన ఇమాజినేషన్ లాట్, లాభాలు తీసే లాట్ రియాలిటీలోకి వచ్చి కూర్చున్నాడు 11th లో. కారకుడు చూస్తున్నాడు 11th ని. 11th లాట్ తన హౌస్ చూసుకుంటే తన బలాన్ని ఇష్టం. వీళ్ళు ఎక్కువ లాభాలు, హ్యూజ్ ప్రాఫిట్స్ తీయగలుగుతారు ఏ బిజినెస్ అయినా. ఇది సెక్టర్ లేదు, తీయలేరు. అంటే తీసే సోర్స్ ఉందా లేదా అని చెప్పి భావోద్భావం చెప్పింది. రెండో దానికి వచ్చే ప్రయత్నం ఇంపార్టెంట్, ప్రతి దానికి ప్రయత్నం ఇంపార్టెంట్. థర్డ్ హౌస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఇమాజినేషన్లోకి వెళ్ళకూడదు. అది ఇమాజినేషన్లోకి వెళ్ళింది అనుకో, మిగతా సెక్టార్స్ ఎన్ని ఉన్నా కూడా ఈ ప్రయత్న లోపం వల్ల ఏ సాధిలేరండి, పగటకల్లా గంట ఉంటారు. ఇంకా 12th హౌస్ చూడండి, 12th లాట్ ఇన్ 11th హౌస్. ఇమీడియట్లీ ఏమవుతుంది ఇక్కడ భావోద్భావం 12 నుంచి 12 భావం 11th హౌస్. అంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ పెట్టాలా, అక్కడ పెడితే ఎంత లాభం వస్తుంది, ఇక్కడ పెడితే ఎంత లాభం వస్తుంది ఆలోచనలు, ఊహలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? 12th లాట్ ఇన్ 11th లో కూర్చుంటాయి. అర్థమైనా? అలాగే కారకత్వం, ఇన్వెస్ట్మెంట్ హౌస్, లాస్ ఆఫ్ హౌస్ అని కూడా అనుకుంటాం. ఈ 12th కారకత్వాలు తీసుకుంటే మనం శని కూడా తీసుకెళ్తాం, రాహుని కూడా తీసుకెళ్ళిపోతాం. ఇవన్నీ కారకత్వాలు. హైయెస్ట్ కారకత్వం ఏంటంటే 12th హౌస్, శుక్రుడు కూడా ఇన్వెస్ట్మెంట్ హౌస్లో. ఇప్పుడు వీళ్ళందరికీ 11th కనెక్షన్ ఏర్పడుతుంది. ఇదంతా ఇమాజినేషన్ లో ఉంటుంది కానీ నిజంగా వీళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టలేరు, ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, చేత కాదు, దాయటం కూడా చేత కాదు. నేను కడతానండి ఫిక్స్డ్ డిపాజిట్ అంటాడు, లేదా నేను ఇక్కడ కడతానంటే ఏం చేయలేడు. కానీ 11th లాట్ ఇన్ 12th హౌస్ చూడండి, మిగిలిన గ్రహాలని 12th కి శుభంగా వెళ్తాయి. వీడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతాడు. ఒకసారి ల్యాండ్ కొనాలంటే ల్యాండ్ చేయగలుగుతాడు, ఒకటి బలంగా ఆలోచిస్తాడు, ఇది మన ప్రాఫిట్ వస్తుందా లేదా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను చూస్తాడు, ద బెస్ట్ ఇన్వెస్టర్ అవుతాడు. ద బెస్ట్ ఇన్వెస్టర్ అంటే 11th లాట్ ఇన్ 12th. తన ఇమాజినేషన్ లాట్ 12th లో గెలుపుతాడు. 12th లాట్ చూసుకుంటున్నాడు, మిగిలిన గ్రహాలు కూడా చూస్తుంది. వీళ్ళంతా ఏంటంటే రియాలిటీలో తీసుకెళ్ళిపోతారు సిచ్యువేషన్, దానికి మళ్ళీ ప్రయత్నం కాదు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే డౌట్స్ అడగండి.